నిషీధి హంతకుడు ధారావాహిక 21వ భాగం రచన శ్రీ సిహెచ్ ప్రతాప్. జరిగిన కథ. డాక్టర్ శ్రీనివాస్ కూతురు అన్వితా హత్యకేస్ పరిశోధనకు ఇన్స్పెక్టర్ విక్రమ్ రంగంలోకి దిగుతాడు. శ్రీనివాస్ మొదటి భార్య సరోజా కూతురు తన్వి. సరోజ మరణించాక రాజేశ్వరిని పెళ్లి చేసుకుంటాడు డాక్టర్ శ్రీనివాస్. వారి కూతురు అన్విత. తన్వి భర్త జయసూర్య. అన్వితకు బ్రిజేష్ అనే వ్యక్తితో ప్రేమ వ్యవహారం ఉన్నట్లు ఆమె స్నేహితురాలు మానిషా ద్వారా తెలుస్తుంది. గతంలో అన్వితకు దూరంగా ఉండమని బ్రిజేష్ను హెచ్చరిస్తాడు శ్రీనివాస్. ధనికుడు భార్గవ్, మానిషా ప్రియుడు సురేష్ కూడా అనుమానితుల జాబితాలో చేరుతాడు. డాక్టర్ శ్రీనివాస్ ఇంటి సహాయకుడు సత్యం మృతదేహం లభిస్తుంది. గతంలో భార్గవ్ అన్వితాను బెదిరించినట్లు తెలుస్తుంది. అతన్ని అరెస్ట్ చేస్తారు. కోర్టు ఆదేశాలతో దర్యాప్తు వేగవంతం అవుతుంది. సీసీటీవీ దృశ్యాలను పరిశీలిస్తారు. ఇక నిషీధి హంతకుడు ధారావాహిక 21వ భాగం వినండి. విక్రమ్ ఆ 4 విమానాల ప్రయాణికుల జాబితాను సేకరించారు. హంతకుణ్ణి గుర్తించడానికి ఒక ప్రమాణాన్ని ఉపయోగించాలని నిర్ణయించుకున్నారు. అద్దెకారు డ్రైవర్ ఇచ్చిన వివరాల ప్రకారం ఆ వ్యక్తి సుమారు 30 నుంచి 35 సంవత్సరాల మధ్య వయసులో ఉన్న పురుషుడు. విక్రమ్ బృందం ఆ 4 జాబితాల నుంచి ఆ ప్రమాణాలకు సరిపోయే ప్రయాణికుల వివరాలను వేరుచేసింది. మొత్తం 12 మంది పురుష ప్రయాణికులు ఆ వయసు పరిధికి సరిపోయారు. ఈ 12 మంది ప్రయాణికులలో బెంగళూరు నుంచి వచ్చిన విమానంలో ప్రయాణించిన వారిపై విక్రమ్కు అనుమానం పెరిగింది. విక్రమ్ ఈ 12 మందిలో ఒకరే హంతకుడు అయ్యుండవచ్చని, వారి నేపథ్యం, అన్వితాకు లేదా సత్యంకు వీరికి ఏమైనా సంబంధం ఉందా అనే విషయాలను తక్షణమే తెలుసుకోవాలని తన దర్యాప్తు బృందాన్ని ఆదేశించారు. విక్రమ్ ఆదేశాల మేరకు దర్యాప్తు బృందం ఆ 12 మంది ప్రయాణికుల యొక్క వ్యక్తిగత వివరాలు సేకరించడం మొదలుపెట్టింది. వారి శాశ్వత చిరునామాలు, వృత్తులు, సామాజిక మాధ్యమాల ఖాతాలు మరియు స్థానిక పరిచయాలపై నిఘా ఉంచారు. అదే సమయంలో విఘ్నేష్ యొక్క సైబర్ నిపుణుల బృందం విమానాశ్రయం వెలుపల హంతకుడు కారు ఎక్కుతున్న దృశ్యాలను మరియు శీలానగర్ వద్ద కారు మారుతున్న దృశ్యాలను మరింత స్పష్టంగా మెరుగుపరిచే పనిలో ఉన్నారు. రాత్రిపూట దృశ్యాలు మరియు ముసుగు, కళ్లజోడు కారణంగా ఆ వ్యక్తి యొక్క ముఖం స్పష్టంగా కనిపించడం లేదు.